హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొన్ని యోగా టిప్స్ మీకు చెప్తున్నా. సో దీనిలో భాగంగా ఫస్ట్ మనం వజ్రాసనంలో కూర్చోవాలండి. తర్వాత చేతులకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేద్దాం. ఫస్ట్ 2 చేతులు స్ట్రైట్గా పెట్టాలి. చేతిగా స్ట్రైట్గా పెట్టి 1 2 3 4 5 6 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 సైడ్స్ 1 2 3 4 5 6 7 8 9 10 12 13 14 15 16 17 18 19 20 పైకి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 19 20 మళ్ళీ చేతులు స్ట్రైట్గా పెట్టి 1 2 3 4 5 6 7 8 9 10 సైడ్స్ 1 2 3 4 5 6 7 8 9 10 పైకి 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ మళ్ళీ చేతులు అనే విధంగా అనాలండి. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ రివర్స్ 1 2 3 4. సో ఇలా మనం చేతులను ఆడించుకుంటాం. రివర్స్ 1 2 3 4 5. సో ఫస్ట్ మనము హ్యాండ్స్ సంబంధించిన ఎక్సర్సైజ్ చేస్తామండి. యోగాలో ఎప్పుడు కూడా ఫస్ట్ హ్యాండ్స్ చేస్తాము. సో నెక్స్ట్ మనం చెస్ట్కి సంబంధించినది 1 2 3 4 5 6 1. నెక్స్ట్ ఆర్మ్స్ 1 2 3 4 5 6 7. రివర్స్ 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. నెక్స్ట్ చాలా పవర్ఫుల్ ఇది. బ్రీత్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ తీసేస్తుంది. గాలి బాగా తీసుకొని మనము చేతులు గట్టిగా గాలి పీల్చుకొని వదలాలి. 1. ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. ఇప్పుడు 1 2 3. ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. బ్రీత్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటిని క్యూర్ చేస్తుంది. సో ఇది తప్పనిసరిగా ఒక 20 సెట్స్, అంటే ఒకసారి గాలి పీల్చుకొని వెళ్తే ఒక సెట్ అన్నట్టు అట్లా 20 సెట్స్ కంపల్సరీగా చేయాలి. చాలా పవర్ఫుల్ టెక్నిక్. బ్రీత్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది తీసేస్తుంది. సో ఇలా గాలి బాగా తీసుకొని వదులుతూ ఉండాలి. చాలా పవర్ఫుల్ టెక్నిక్. రిలాక్స్ రిలాక్స్. దీని తర్వాత మనం చేసే ప్రక్రియ భస్త్రికా ప్రాణాయామ. గాలి బాగా తీసుకొని వదలాలి. జస్ట్ గాలి పీల్చుకొని వదలడమే ఈ ప్రక్రియ. గాలి బాగా తీసుకొని వదలాలి. మన చెస్ట్లో గాలి బాగా నింపుకొని వదిలే ప్రక్రియ భస్త్రికా ప్రాణాయామ. సో ఇది ఒక 1 minute చేయాలి రెగ్యులర్గా. గాలి బాగా తీసుకోండి, వదలండి. గాలి బాగా తీసుకోవాలి, వదలాలి, అంతే. సో దీన్ని మనము భస్త్రికా ప్రాణాయామ అని అంటాము. సో నెక్స్ట్ దీని తర్వాత చేసే ప్రక్రియ వచ్చేసి మనకి కపాలభాతి ప్రాణాయామ. చాలా పవర్ఫుల్. ప్రాణాయామంలో ముఖ్యమైన ప్రాణాయామ కపాలభాతి. జస్ట్ మనము గాలిని బయటికి పంపిస్తూ ఉంటామండి, అంతే, ఏం లేదు. ఒకసారి చూడండి ఎలా చేయాలో. జస్ట్ గాలిని మీరు బయటికి పంపండి. 1 2 3 4 5. జస్ట్ ఫోకస్ ఆన్ ఎక్సలేషన్. మన గాలి వదిలే విధానం మీద మనము కాన్సన్ట్రేట్ చేయాలి. దీనివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కావచ్చు, బాడీలో ప్రతి ప్రాబ్లంకి కపాలభాతి ప్రాణాయామ మంచి సొల్యూషన్ అన్నట్టు. దీన్ని రెగ్యులర్గా 5 నుంచి 10 నిమిషాలు చేయాలండి కంపల్సరీగా. చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి.
జస్ట్ ఫోకస్ ఆన్ ఎక్సలేషన్, గాలిని బయటికి వదులుతూ ఉండాలి అంతే. 1 2 3 4. సో ఇలా జస్ట్ గాలిని బయటికి వదులుతూ ఉండాలి. సో ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. దీన్ని మనము కపాలభాతి ప్రాణాయామం అని అంటాము. సో ఇది రెగ్యులర్గా రోజు కంపల్సరీ 5 to 10 minutes చేయాలి. జస్ట్ ఫోకస్ ఆన్ ఎక్సలేషన్, గాలిని పీల్చుకోనే ప్రక్రియ ఉండదు, జస్ట్ మనం గాలిని వదులుతూ ఉంటాం. సో దీన్ని మనము కపాలభాతి అని అంటాం. రిలాక్స్. తర్వాత ప్రక్రియ వచ్చేసి అనులోమ విలోమ. చాలా అంటే చాలా పవర్ఫుల్. ఇది మన గుండె సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటి తీసేస్తుంది. సో కుడి చేయి తీసుకొని కుడి ముక్కు రంధ్రాన్ని బొటనవేలుతో మూయాలి. సో ఈ ప్రాణాయామం వల్ల, అనులోమ విలోమం వల్ల మనకు చాలా ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయి. గుండె సమస్యలు కావచ్చు, అదేవిధంగా హెడేక్, తలనొప్పి, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ అయిపోతాయి. ఎడమ నుంచి గాలి తీసుకొని కుడికి వదలాలి, కుడి నుంచి తీసుకొని ఎడమకు వదలాలి అంతే. సో ఈ ప్రక్రియ రేగిలి 5 నుంచి 10 నిమిషాలు చేస్తే చాలా లాభాలు ఉంటాయి. సో జస్ట్ ఫోకస్ ఆన్ ఇన్హలేషన్, గాలి బాగా తీసుకొని ఎడమ నుంచి కుడికి వదలాలి, కుడి నుంచి ఎడమకు వదలాలి. ఇది వచ్చేసి మనకి అనులోమ విలోమ ప్రాణాయామ. తలనొప్పి, గుండె సంబంధించిన ప్రాబ్లమ్స్కి మంచి ఎక్సర్సైజ్ ఇది. సో దీన్ని రెగ్యులర్గా మనము చేయాలి. రిలాక్స్. సో ఇది వచ్చేసి మనకి అనులోమ విలోమ ప్రాణాయామ, చాలా పవర్ఫుల్. రిలాక్స్. ఉన్నప్పుడు జస్ట్ బ్రీతింగ్ని మనము అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ మనము కంటి సంబంధించిన ఎక్సర్సైజ్ చేద్దాము. 2 చేతులు స్ట్రైట్గా పెట్టి 2 కళ్ళు బొటనవేలు చూస్తూ ఉండాలి. 1 2 3 4 5 6 7. సో ఇట్లా జస్ట్ మన కళ్ళు బొటనవేలు మాత్రమే చూడాలి. 4 5 1 2 3 4 5. సో ఇట్లా ఇంకో కొంచెం గ్యాప్. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ పైకి కిందికి 1 2 3 4 5 6 7 8 9. అదర్ సైడ్ 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. సో నెక్స్ట్ ఐస్ని రొటేట్ చేస్తూ ఉండాలి. ఈ ఐస్ ఎక్సర్సైజ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే కళ్ళ జోడు లేకుండా కూడా ఐస్ని చూడవచ్చు. మన కంటి సమస్యలన్నింటినీ క్యూర్ అవుతాయి. సో మనకి స్పెక్టికల్స్ కూడా అవసరం ఉండదండి. వీటిని రెగ్యులర్గా మనము ప్రాక్టీస్ చేయాలి. జస్ట్ ఐస్ రొటేట్ చేస్తున్నాడు, రివర్స్. నెక్స్ట్ 2 బొటనవేలు చెవులలో పెట్టుకొని 3rd ఫింగర్ 4th ఫింగర్ కళ్ళ మీద పెట్టుకొని అనే సౌండ్ చేయాలి. దీన్ని మనం భ్రామరి అంటాం. దీనివల్ల మనకు రిలాక్సేషన్ పెరుగుతుంది. సో ఒక 3 to 4 times చేయాలి. రిలాక్స్
చేతులు బాగా రబ్ చేసుకొని కళ్ళ మీద మసాజ్ చేసినట్టు చేయాలి. రిలాక్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనము చేసే ప్రక్రియ మన పండ్లకు సంబంధించిన, అంటే పండ్లకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ వెళ్ళిపోతాయి. శీతలి ప్రాణాయామ అంటే పండ్లతోటి గాలి తీసుకొని ముక్కు ద్వారా వదిలే ప్రక్రియ. సో ఈ ప్రక్రియ ద్వారా మనకి ఏమవుతుందంటే పండు సంబంధించిన సమస్యలన్నీ వెళ్ళిపోతాయండి. గాలి బాగా తీసుకొని ముక్కు ద్వారా వదలాలి. సో ఇది శీతలి ప్రాణాయామ. నెక్స్ట్ దీని తర్వాత శీతకారి, నాలుకతోటి గాలి తీసుకొని ముక్కు ద్వారా వదలాలి. దీనివల్ల బాడీలో ఉన్న వేడంతా తగ్గిపోతుంది. రిలాక్స్. చేతులు బాగా రబ్ చేసుకొని మసాజ్ చేసుకోవాలి. రిలాక్స్. నెక్స్ట్ రబ్ యువర్ నెయిల్స్ అంటే ఈ గోర్లు రబ్ చేయడం ద్వారా మన వెంట్రుకలు అనేవి తెల్లబడతాయండి. 100% వర్క్ అవుతుంది. కాకపోతే రెగ్యులర్గా మనము 5 to 10 minutes దీన్ని ప్రాక్టీస్ చేయాలి. రబ్ యువర్ నెయిల్స్ అంటే మన గోర్లని రబ్ చేస్తూ ఉండాలి. దీనివల్ల మన యొక్క వెంట్రుకలు, తల వెంట్రుకలు అనేవి నల్లగా అవుతాయి. జస్ట్ గోర్లను రబ్ చేస్తూ ఉండండి అంతే. తర్వాత ఈ పాయింట్ ప్రెస్ చేయాలి ఇక్కడ. దీనివల్ల హెడేక్ అనేది పోతుందండి. అక్యుప్రెషర్ పాయింట్ అంటాం దీన్ని మనము. నెక్స్ట్ నెక్ సంబంధించిన, మెడ సంబంధించిన 1 2 3 4. సో ఇది నెక్ పెయిన్, మన మెడ నొప్పి ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. సైడ్స్. నెక్స్ట్ సర్కిల్ చేయాలి. దీని తర్వాత సర్కిల్ చేస్తాము. నెక్స్ట్ 1 2. సో ఇలా ఇది మెడకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ చేస్తుంది. రివర్స్. సో చేతులు బాగా రబ్ చేసుకొని మెడ మీద రాసుకోవాలి. దీని తర్వాత రిలాక్స్. నెక్స్ట్ కాళ్ళ సంబంధించిన ఎక్సర్సైజ్ చేద్దాము. 2 కాళ్ళు స్ట్రైట్గా పెట్టాలి. ఒక కాలు మీద ఒక కాలు పెట్టుకొని కుడి కాలు మీద ఎడమ కాలు పెట్టి ఒక చిన్న లెగ్ సంబంధించిన ఎక్సర్సైజ్ చేద్దాము. చాలా పవర్ఫుల్ ఇది కూడా. కుడి కాలు ఎడమ కాలు మీద పెట్టాలి. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ చేంజ్ యువర్ లెగ్స్. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ 2 కాళ్ళు దగ్గర తీసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. Next, join both legs together. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ బటర్ఫ్లై. చాలా పవర్ఫుల్ టెక్నిక్. దీనివల్ల గర్ల్స్కి, ఫీమేల్స్కి బాగా బెనిఫిట్ ఉంటుంది. సో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్లే ప్రాబ్లమ్స్ని క్యూర్ చేస్తుంది. అదేవిధంగా జనరల్ ఏంటంటే నత్తి, అప్పుడప్పుడు కలిగే భయాలు, ఆందోళనలని ఈ బటర్ఫ్లై అనేది దూరం చేస్తుంది. కాబట్టి రెగ్యులర్గా ఈ బటర్ఫ్లైని కూడా ప్రాక్టీస్ చేయాలి. చాలా పవర్ఫుల్. దీన్ని మనము బటర్ఫ్లై అంటాం. జస్ట్ 2 కాళ్ళను దూరం పెట్టి ఇట్లా చేస్తూ ఉండాలి. రిలాక్స్. నెక్స్ట్ వెనక్కి పడుకొని కాళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేద్దాం. ఇప్పుడు వెనక్కి పడుకొని కాళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజెస్. కుడి కాలు తీసుకొని 0 చుట్టాలండి ఫస్ట్.
1 కుడి కాలు తీసుకొని 0 చుట్టాలి 1 2 3 4 5 6 7 8 9 10 రివర్స్ చేయాలి నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్ టేక్ యువర్ లెఫ్ట్ లెగ్ ఎడమ కాలు తీసుకోండి 1 2 3 4 5 6 7 8 9 10 అట్లా రివర్స్ చేయాలి రిలాక్స్ నెక్స్ట్ కుడికాలు పైకి 1 ఎడమకాలు పైకి 2 3 4 5 ఈ కాలు ఎక్సర్సైజ్ అనేది మన కాళ్ళ నొప్పులు అనేవి తగ్గిపోతాయి కంపల్సరీ రెగ్యులర్గా చేయాలి 2 కాళ్ళను పైకి లేపాలి ఒక దాని తర్వాత ఒకటి నెక్స్ట్ కుడి కాలుని 1 2 1 2 3 సో నెక్స్ట్ ఎడమ కాలు 1 2 3 4 రివర్స్ 1 2 3 సో ఇది కాలు సంబంధించిన ఎక్సర్సైజ్ నెక్స్ట్ చాలా పవర్ఫుల్ సో దీనివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నీ ఎగిరిపోతాయి సో ఒక కుడి కాలు దగ్గర తీసుకొని ఫస్ట్ తల ఆనివ్వాలి తర్వాత ఎడమ కాలు దగ్గర తీసుకొని తల ఆనివ్వాలి 2 కాళ్ళు దగ్గర తీసుకొని సో ఇది మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ని దూరం చేస్తుంది సో చాలా పవర్ఫుల్ ఎక్సర్సైజ్ ఇది దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయి సో ఇది కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలండి కంపల్సరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఇది రిలాక్స్ నెక్స్ట్ స్టూడెంట్స్కి మెమరీ పవర్ ఇంప్రూవ్ చేసే ఎక్సర్సైజ్ ఒకటి చేద్దాము అదే మనకి పద్మాసన్ సో ఈ పద్మాసనం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి 2 కాళ్ళు స్ట్రైట్గా పెట్టాలి ఫస్ట్ 2 కాళ్ళు స్ట్రైట్గా పెట్టాలి కుడి కాలు ఎడమ కాలు మీద ఎడమ కాలు కుడి కాలు మీద పెట్టి జస్ట్ ఐస్ క్లోజ్ చేసుకొని ఓంకారం చేయాలి ఒక 3 టైమ్స్ ఓంకారం చేస్తే ఈ పద్మాసనం ప్రక్రియ అనేది దీనివల్ల మనకి మెమరీ పవర్ పెరుగుతుందండి చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఇది వచ్చేసి మనకి పద్మాసన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఇది మనకి పద్మాసనం ఇది నెక్స్ట్ నిలబడి చేసే ప్రక్రియ చేద్దాం ఒకటి సో దాని తర్వాత ఇప్పుడు నిలబడ్డ తర్వాత జస్ట్ 1 2 3 4 సో ఇలా చేతులకు సంబంధించిన ఎక్సర్సైజ్ 1 2 3 4 1 2 3 4 నెక్స్ట్ వృక్షాసన్ చాలా అంటే చాలా పవర్ఫుల్ ఆసన్ దీనివల్ల కూడా మనకు మెమరీ పవర్ అని పెరుగుతుందండి కుడి కాలుని ఎడమ కాలుని పెట్టాలి 2 చేతులు పైకి లేపాలి 1 2 3 4 5 రిలాక్స్ నెక్స్ట్ని ఎడమ కాలుని కుడి కాలు మీద పెట్టాలి 1 2 3 4
5 6 7 8 9 10 రిలాక్స్. నెక్స్ట్ నడునొప్పి సంబంధించిన ఎక్సర్సైజ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, అందరికీ బాగా పనిచేస్తుంది. సో జస్ట్ నడుముని వెనక్కి వంచాలంతే. 1 2 3 4 5 6. దీనివల్ల నడునొప్పి తగ్గుతుందండి. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి దీన్ని. నడునొప్పి అనేది తగ్గిపోతుంది. రిలాక్స్ రిలాక్స్. వీటితో పాటు జనరల్గా ఇది కూడా చేయాలి. కాలు సంబంధించిన వాకింగ్ కానీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోవాలి దీన్ని. 1 2 3 4 5 6 7 10 11 12 13 14 15 16 17 18 19 20